ద దళిత క్రిస్టియన్, దళిత ముస్లిం, దళిత హిందూ అనేది ఈ మనకి ఏ మతంలో ఉందో కొంచెం పరిశీలించేటట్టు మాట్లాడి చూద్దాం. మతం. అసలు దళితులు అంటే ఎవరు? దళితులు ఏ మతంలో ఉంటారు? దళితులు హిందూ మతంలో ఉంటారా? క్రిస్టియన్ మతంలో ఉంటారా? ముస్లిం మతంలో ఉంటారా? అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మతాలకి కులాలు ఉంటాయా? అనేది మనం చూసినట్లయితే మతాలకి కులాలు కంపల్సరీ ఉంటాయి. ఏ ఏ మతాల్లో ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే భారతదేశంలో పుట్టినటువంటి మతాలకు మాత్రమే కులాలు అనేవి ఉంటాయి. కానీ ఈ ఎడారి మతాలు అంటే పక్క దేశాల నుంచి వచ్చిన మతాలు ఒక 2 ఉన్నాయి మనకి. ఆ మతాల్లో మనకు కులాలు అనే ప్రస్తావన ఉండదు. అయినను మనకు కులాలు పోతే రిజర్వేషన్ల కోసం ఈ టాపిక్ వచ్చిందండి. రిజర్వేషన్లు ఏ మతంలో ఉంటే రిజర్వేషన్లు వర్తిస్తాయి అనే విషయాన్ని మన నిపుణులు అలాగే హైకోర్టు తీర్పును కూడా ఇచ్చింది. ఆ తీర్పు ఎలా ఉందంటే బాధితులు ఎవరు? అంటే హిందూకి మతానికి కులాలు ఉంది కాబట్టి కులాల్లో ఉన్న దళితులకు మాత్రమే వర్తిస్తాయి అని కోర్టు తీర్పు ఇస్తే కాదు, క్రైస్తవులకి కూడా దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు అనే టాపిక్ తీసుకొనొస్తున్నారు. అయితే దళిత క్రైస్తవులు ఎలా అయ్యారు? దళిత ముస్లింలు ఎలా అయ్యారు? అనేది టాపిక్ అండి. ఆ టాపిక్‌లో మీరు పరిశీలించినట్లయితే ఈ ముస్లింలకి కులాలు ఉంటాయా? అనేది ఒకటి పరిగణనలోకి తీసుకోవాలి. క్రిస్టియన్‌లోనికి కులాలు ఉంటాయా? అని తీసుకోవాలి. ఉన్నట్లయితే ఏ ఏ కులాలు ఉన్నాయి? ఉన్నాయి అనేది మనము పరిశీలించాలి. ఆ పరిశీలించినప్పుడు ఏ కులానికి మనము ఇవ్వాలి అనేది ఆలోచించాలి. అలాగే లేదు కదా! అందుకే హిందూ మతంలో ఉన్న దళితులు మాత్రమే బాధితులు కాబట్టి వాళ్ళకే ఫలాలు అందాలి. మతం మారిపోయిన క్రిస్టియన్‌లకి, ముస్లిములకి వాళ్ళకి ఎలాగే అనేది మనము ఒకసారి ఆలోచించాలి. మన మేధావులు అంటారు. అందరికి సమానమే కదా! అన్నప్పుడు అంటే ఈ రాజ్యాంగం అందరికీ సమానమే అంటారు. కానీ రాజ్యాంగం అందరికీ ఎలా సమానం అవుతుంది? బాధిత ఇతరులకి ఎలా సమానం అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. సబ్స్క్రైబ్ చేయండి.